అందరికీ జై భీమ్. నేను మీ దళపతి రవిదేవ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల మీద రోజుకొక దాడి జరుగుతూ ఉంది, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సందర్భంగా నేను నాతో పాటు ఉన్న నా మాల సంఘాల అధ్యక్షుల్ని, అలాగే నా మాల సమాజాన్ని కూడా నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు ప్రతిరోజు కూడా మాలల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులు ఎవరు చేస్తున్నారనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ దాడుల్ని మనం ఎలాగ భరిద్దామా? వాళ్ళు కొడుతూ ఉంటారు, మనం కొట్టించుకుంటూ ఉంటామా? వాళ్ళు చంపుతూ ఉంటారు, మనం చంపించుకుందామా? వాళ్ళు మన మాలపేటలు, మన మాల పల్లెల్ని వెలివేస్తూ ఉంటారు, మనం వెలివేయించుకుందామా? ఇదే చేద్దాం. ఒక్కసారి ఆలోచించమని నేను నా మాల సమాజాన్ని, నాతోటి సహచర మాల సంఘాల అధ్యక్షుల్ని కూడా నేను కోరుతూ ఉన్నా. ఇవాళ ఏదో పగబట్టినట్టు, ఒక టార్గెట్ పెట్టుకున్నట్టుగా మాలల్ని మనం కొట్టాలి, మాలల్ని వెలివేయాలి, మాలపేటల మీద దాడులు చేయాలి అని ఒక వర్గం టార్గెట్ పెట్టుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలల మీద దాడులు చేస్తూ ఉండే, ఈ మాల సమాజం కోసం, ఈ మాల సమాజ అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పోరాటాలు చేయాలని సంఘాలుగా పెట్టుకున్న మనం మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసమని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. నేను సిద్ధం, నేను పోరాటం సిద్ధంగా ఉన్నాను. అలాగే అందరం కూడా ముందుకు వెళదామని కూడా మిమ్మల్ని కోరుతూ ఉన్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు, బతకడం అంటే ప్రాణంతో బతకడం కాదు, ఆత్మ గౌరవంతో బతకడం అని చెప్పి. మనకు ఆత్మగౌరవం లేదా? మనకు పౌరుషం లేదా? వాళ్ళు కొడుతూ ఉంటే మనం కొట్టించుకుందామా? వాళ్ళు వెలివేస్తూ ఉంటే మనం వెలివేసి పడదామా? వాళ్ళు మన మీద దాడులు చేస్తూ ఉంటే, హత్యలు చేస్తూ ఉంటే మనం భరిద్దామా? ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను నా మాల సమాజాన్ని నేను అడుగుతూ ఉన్నా. మన పౌరుషం లేదా? మన వీరుల వంశం అని చెప్పుకుంటాం కదా, భీమ్ కోరేవ్ మహారుల వంశం అని చెప్పుకుంటాం, పల్నాటి యుద్ధ వీరుడు మాల కన్నమనీయుడు వారసులం అని చెప్పుకుంటాం, ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం అని చెప్పుకునే మనం, ఈ దేశానికి పాలకులం అని చెప్పుకునే మనం, ఈ రోజున మన జాతికి, మన కులానికి ఏంటి ఈ దుస్థితి? మనకు పౌరుషం లేదా? మనం కొట్టలేమా? ఎందుకు మనం భరించాలి? ఎక్కడ గొడవ జరుగుతుంది? అన్నా, మా ఊర్లో మమ్మల్ని పలానా వాళ్ళు కొట్టారు, మీరు రావాలి. అరే వస్తాంలో భయ్, వస్తాం, ధర్నాలు చేస్తాం, కేసులు పెట్టిస్తాం. అది ఏం జరుగుతుంది? నిజంగా దెబ్బతిన్న మన జాతి బిడ్డకు న్యాయం జరుగుతుందా? వాడు కొడుతూ ఉంటాడు, మీరు పడుతూ ఉంటారు, నాలాంటి మాల సంఘాల నాయకులు వచ్చి ధర్నాలు రాస్తారు, ఒకళ్ళు చేస్తూ ఉంటారు, కేసులు కట్టిస్తూ ఉంటారు. ఆ నిందితుడికి కొట్టే వాడికి శిక్ష ఎంతవరకు పడుతూ ఉంది? మనం ఇట్టనే భరిద్దామా? ఇలాగే ఉందామా? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మరొక మాట చెప్తా, లైవ్ లైక్ ఎ లయన్, జీవిస్తే సింహంలా జీవించండి అని చెప్పి అన్నాడు. ఎస్, ఒకప్పుడు మన మాల జాతి సింహంలో బతికిన జాతే, ఈ దేశాన్ని పరిపాలించిన జాతే. కానీ ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ రోజుకొకసారి ఏదో ఒక గ్రామంలో ఈవేళ దెబ్బలు తింటున్న పరిస్థితి. ఇలాగే భరిద్దామా? ఇలాగే ఉందామా? లేకపోతే చైతన్యవంతులై ఐక్యత సాధించుకుని ఎదురు తిరుగుదామా?
ఆత్మగౌరవం నిలబెట్టుకుందామా? ధైర్యంగా ఆత్మగౌరవంతో బతుకుదామా? ఒకసారి ఆలోచించమని చెప్పి నేను నా మాల సమాజాన్ని కోరుతూ ఉన్నా. ఇవాళ వాళ్ళు కొడితే మనం భరించాలా? ఎందుకు భరించాలి? మన బ్రతుకులు వాళ్ళ జాగీరా, మన బ్రతుకులు మన జీవితాలు వాళ్ళ జాగీరా. వాడమ్మ సొత్తా, వాడెవడు మన మీద దాడి చేయడానికి? వీడెవడు అసలు వాడెవడు మన మీద దాడి చేయటానికని నేను అడుగుతూ ఉన్నా. ఏం పౌరుషం రావడం లేదా? పౌరుషం చచ్చిందా ఈ మాల జాతిలో? నేనైతే కార్యాచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఒక గరగపర్రు, ఒక అగిరిపల్లి, ఒక పెదకూరపాడు, ప్రకాశం జిల్లా దేవరపల్లి, విశాఖ జిల్లా పెందుర్తి ఎటువంటి ఉద్యమాలు చేశాము మనం. ఈ మధ్యకాలంలో చేసిన ఉద్యమాలే చెప్తా ఉన్నా. మరి అటువంటి ఉద్యమాలు ఇప్పుడు ఎందుకు మనం చేయలేకపోతున్నాం? లేదా ఎందుకు తిరగబడలేకపోతున్నాం? కొట్టేవాడిని ఎందుకు కొట్టలేకపోతున్నాం? కానీ అలాగూ ఉంటే ఈ వ్యవస్థ, ఈ మనువాద వ్యవస్థ ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తే ఈ మనువాద వ్యవస్థ మనల్ని మరొక చోట కొడుతూనే ఉంటుంది. మనం ఖచ్చితంగా ఐక్యత సాధించాలి, ఐక్యంగా ఉండాలి. అందరం ఐక్యంగా ఎక్కడ దాడి జరిగినా మనం తిరిగి సమాధానం చెప్పే విధంగా మనం అందరం ఐక్యత సాధించాలి. ఆ విధంగా మనం అందరం కలిసి పోరాటాలు చేయాలి, కార్యాచరణ నిర్వహించాలి. ఇంతవరకు ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు, ఎవరు మాట్లాడడం లేదు. ఏదో చిన్న విషయాలుగా ఆలోచిస్తున్నారు, లేదు మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉంటున్నారు. నిన్న మొన్న జరిగిన గొడవల విషయాలు చూసుకుంటే కైకలూరు కావచ్చు, కంచికచర్ల కావచ్చు, సీసలి కావచ్చు, కొన్ని టీవీ ఛానల్స్ హెడ్డింగ్లు పెడుతున్నాయి. హిందువులకు క్రైస్తవులకు ఘర్షణ, ఆంధ్రాలో మత ఘర్షణలు అని హెడ్డింగ్లు పెడుతూ ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, వాళ్ళు పెడుతున్నది ఏంటి అంటే ఇక్కడ ఈ సమాజం, ఈ రాష్ట్రంలో మన కులం మీద దాడులు చేస్తూ దానికి మత రంగు పులుముతూ మొత్తంగా ఈ మాల జాతిని అణచివేసే కుట్ర జరుగుతూ ఉంటే ఇంకా మనం మౌనంగా ఉండడం అంటే, దీనికంటే ఒక పని చేద్దాం, లేదా ఈ రాష్ట్రం వదిలేసి బయటికి పోదాం, లేదా చచ్చిపోదాం. ఒకవేళ ఈ రాష్ట్రంలో బతకాలంటే, ఆత్మగౌరవంతో బతకాలనంటే పౌరుషంగా నిలబడదాం. పౌరుషంగా నిలబడి ఎవడైతే మన మీద దాడులు చేస్తున్నాడో ఖచ్చితంగా వాడి మీద మళ్ళీ ఎవడైతే మన ఒంటి మీద దెబ్బేస్తాడో వాడి మీద దెబ్బేసి చూపిద్దాం. అప్పుడు కానీ ఇటువంటి ఈ కులాలు ఉన్మాదులు, ఈ మత దాడులు, మన జాతి మీద దాడులు తగ్గవో. ఆ విధంగా మనం ముందుకు వెళ్దాం. మేము మాట్లాడుతూ ఉన్నాం, మన మాల సంఘాల నాయకులు, అధ్యక్షులందరితో మాట్లాడుతూ ఉన్నాం. త్వరలోనే మన మాల సంఘాల అధ్యక్షులు అందరం కలిసి ఒక చోట సమావేశం అవుతాం, కార్యాచరణ రూపొందిస్తాం. ఖచ్చితంగా ముందుకు వెళ్తాం, పోరాటంలోకి ముందుకు వెళ్తాం. మన మాల సమాజం అంతా కూడా మా పోరాటంలో భాగస్వామ్యం కావాలి. మేము తెలియజేస్తాం ఏ రోజున మన కార్యాచరణ, ఏ రోజున మనం ఏం చేయబోతున్నాం అనేది మీ అందరికీ తెలియజేస్తాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మాల సోదరుడు, మాల సోదరి, మేము మాల సంఘాల అధ్యక్షులుగా మేము ప్రకటించే కార్యాచరణలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి. మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం పౌరుషంగా బ్రతకాలి. మనమందరం ఐక్యంగా మన జాతి మీద జరుగుతున్న దాడులన్నిటినీ ఐక్యంగా ఎదుర్కొందాం. ఎవడైతే దాడి చేస్తున్నాడో ప్రతి ఒక్కరికి రిటర్న్ గిఫ్ట్లు ఇద్దాం. ఆ విధంగా ముందుకు వెళ్దాం. త్వరలోనే మేము కార్యాచరణ ప్రకటిస్తాం. మాల సంఘాల అధ్యక్షులు అందరం కలిసి
మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా, మాల సమాజం అంతా కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటూ జై భీమ్, జై భారత్.